సీఎం అయితే మీరు ఏం చేస్తారని అడిగితే ఫస్ట్ ప్రజలకి అధికారం ఇస్తామని చెప్పారు కదా సార్. ఇప్పుడున్న రాజకీయవేత్తలు ఆ పని చేయలేరా సార్? లేదమ్మా, ఆ ఐడియా వాళ్ళకి ఎందుకు రావట్లేదు సార్? ఐడియా వచ్చింది, ఐడియా రాక కాదు. అంటే మీరు వాళ్ళని తక్కువ అంచనా వేస్తాం, మీరు తెలివి తక్కువ అనుకుంటే మీరు చాలా పొరపాటు. అలా అని కాదు సార్, తెలివితేటలకు లోపం లేదు. సరదాగా అంటున్నారు మీరు. మీరు కొన్ని అర్థం చేసుకోండి. సరదాలు ఈ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ రెండు ఉన్నాయి. ఒకటి, ఒక వికృతమైన వ్యవస్థలో వీళ్ళ అధికారము, వీళ్ళ దోపిడీ కొనసాగాలంటే అధికారం గుప్పెట్లో ఉండాలి. జనం ఎప్పుడూ కూడా వీళ్ళ వెనకాల తిరగాలి. వీళ్ళకి ఏమాత్రం జరిగినా కూడా మనకు పనులు కావేమో, మనకు ఇబ్బంది అవుతుందేమన్న భయం కలగజేయాలి, లేకపోతే అధికారం నిలవదు. ఒక వ్యవస్థలో ఊపిరి కూరుకుపోయారు. రెండోది ఇంకోటి కూడా వచ్చింది, కాలక్రమేణా ఒక అపనమ్మకం వచ్చింది. ఈ దేశంలోనే సామాన్య ప్రజలు అద్భుతంగా తమ జీవితాన్ని తాము తీర్చిదిద్దుకున్నారు. 26 సంవత్సరాల క్రితం మీరంతా పుట్టకమును ప్రకాశం జిల్లాలో నేను కలెక్టర్గా 2 లక్షల ఎకరాల నీటిపారుదల తీసుకొచ్చాను. కేవలం ఎకరాకు 2,000 రూపాయల ఖర్చుతో. దానిలో ప్రభుత్వం పెట్టింది 1000 రూపాయలే. రెండేళ్ల కాలంలో 2 లక్షల ఎకరాలు ఎకరాకు 2,000 రూపాయల ఖర్చుతో. ఎవరు చేశారు? జనం చేసుకున్నారు. నేనేం చేయాల? నేను జనానికి అడ్డంతా తొలగించి మీరు చేసుకోండి అని చెప్పన్నాను, చేసుకున్నారు. అంత శక్తి సమాజంలో ఉంది. కానీ కాలక్రమేణా జనానికి శక్తి లేకుండా చేసి ఇప్పుడేమంటున్నారు వీళ్ళంతా? మీరు నమ్ముతున్నారు సార్, చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు దగ్గరకు వస్తారు, మీరు చెప్పే అంత కరెక్టే సార్, ఇది ఒక్కటి వద్దు సార్, వాళ్ళ అధికారం ఇవ్వబోకండి సార్, వాళ్ళు ఇంకా దొంగలు సార్ అని చెప్తున్నారు. నిజమే, వాళ్ళు దొంగలు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళని దొంగలను చేసింది మనం చూసి వాళ్ళు తయారయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళు వేలు మారుతున్నది ఒక్కొక్క ఓటుకి, అది వాస్తవం. కానీ దాని పరిష్కారం జనం చేతుల్లో అధికారం వస్తే అక్కడ సర్పంచ్నో అక్కడ వార్డు మెంబర్ను జనం గట్టిగా చొక్కా పట్టుకుని గుంజీలు దించగలరు. ఎందుకంటే అతను చాలా పెద్దవాడేం కాదు. ఆ డబ్బులు మనవి. ఈ రకంగా డబ్బులు పోకుండా ఇక్కడ రోడ్డు కోసమో, మా ఇంట్లో కుళాయి కోసమో, స్ట్రీట్ లైట్ కోసం పడితే నాకు లాభం అనే విషయం జనానికి అర్థమవుతుంది. ఇవాళ మీరు 2G స్కామ్లో అయినా లేకపోతే మైనింగ్లో అయినా డబ్బులు పోతే నాదనుకోవట్లే జనం ఎవరో, ఆడేవాడితో పోతుంది. ఈ పిచ్చోళ్ళంతా జయప్రకాశం మిగతా వాళ్ళంతా అరుస్తున్నారేంటో నాకు అర్థం కాదు అనుకుంటున్నారు. ఇక్కడ మందని అర్థమైతే జనం తిరగబడతారు. ఈవేళ 2 శత్రువులు ఉన్నారు అధికారం జనానికి వెళ్లకుండా. ఒకటి ఎమ్మెల్యేలు, 2 IAS అధికారులు. వీళ్ళిద్దరికీ అధికార కేంద్రీకరణ చాలా బాగుంది. వీళ్ళ హవా నడుస్తున్నది. మళ్ళీ తిట్లు తింటున్నారు, పని దొరకలేదు, వీళ్ళే తిట్లు తింటున్నారు. ఎందుకంటే కేంద్రీకరణ ఉంది కాబట్టి పని దొరకల. తిట్లు తినడానికనే సిద్ధంగానే చచ్చిన జనం చేతికి అధికారం ఇచ్చేసి మీ పని మీరు చూసుకోండి అయ్యా, తప్పు జరిగితే బెత్తం పట్టుకుంటా అంటానికి మీరు సిద్ధంగా లేరు. మనం కదలాలి. సమాజంలో విద్యులు, ఆలోచన ఉన్నవాళ్ళు, యువత, మీరు కదిలితే కానీ ఇది జరగదు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ జాబ్లో ఏజ్ లిమిట్ ఇస్తారు సార్, 60 వరకు ఏజ్ లిమిట్ ఇస్తారు సార్ జాబ్ చేయండి, తర్వాత రిటైర్ ఇచ్చేస్తారు. అలాగే పాలిటిక్స్లో ఎందుకు అవ్వట్లేదు సార్? ఈ 2 చాలా ఫేవరెట్ క్వశ్చన్లు అయ్యా. ఒకటి, వీళ్ళకి BA డిగ్రీలు ఎందుకు పెట్టలేదు? 2, వీళ్ళకి 60 ఏళ్ళు 55 ఏళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెట్టలేదు? ఇవాళ కెమెరాన్ బ్రిటన్లో 35 ఏళ్లకి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, 40 ఏళ్లకి ప్రధానమంత్రి అయ్యాడు. ఏజ్ లిమిట్ లేదే అక్కడ. బరాక్ ఒబామా ఎవడో ముక్కు మొహం తెలియదు 8 ఏళ్ల క్రితం ఆ మనిషి ఎవడో తెలియదు, అసలు ఎవరికి తెలియదు. 4 ఏళ్ల క్రితం రాష్ట్రపతి అయ్యాడే. ఏజ్ లిమిట్ పెడితే కృత్రిమంగా వస్తాను కాబోకండి. ఏజ్ లిమిట్ పెట్టేసి నాయకులు కొడుకులందరూ వచ్చేస్తే బాగుంటుందా? గోండా కొడుకు గోండా నాయకుడు అయిపోతే బాగుంటుందా? యువత రావాలి, కానీ యువత రావడానికి వీలైనటువంటి ఏర్పాట్లు రాజకీయంగా చేయకుండా ఏ పౌరుడైనా సరే మంచి భావాలుండి, సామర్థ్యం ఉండి, ప్రజలను ఆకట్టుకునే శక్తి, నాయకత్వ లక్షణాలుంటే ఆ పౌరుడికి 30 ఏళ్ళు సీనియారిటీ అవసరం లేకుండా, నాయకుడు కొడుకు కూతురు కాకుండా, 10 కోట్ల రూపాయల అక్రమాస్తి లేకుండా, ఆ పౌరుడి నాయకత్వ లక్షణాల వల్ల ఆ పార్టీలోనూ దేశంలో ఎదుగుతాడనే వ్యవస్థ నిర్మాణం మీరు చేయండి, ఆటోమేటిక్గా మీరంతా వచ్చేస్తారు. ఇవాళ అది లేకుండా కేవలం కృత్రిమంగా పెడితే మన్మోహన్ సింగ్ స్థానంలో రాహుల్ గాంధీ వస్తాడు. ఇప్పుడు జగన్ అన్న ఏమంటున్నాడు? యువకుడేగా, ఏమంటున్నాడు? నా జన్మ హక్కు అయ్యా, ఇది నా జన్మ హక్కు, నువ్వెవడో కాదంటానికి, నా తండ్రి కొడుకుని నువ్వెవడో కాదంటానికి అంటున్నాడు. అదే యువ నాయకత్వం అంటే. ఏజ్ రిస్ట్రిక్షన్ అలా పెడితే వస్తుందా మనకి? సోనియమ్మ ఏమంటుంది? నా భర్తకి ఆమె తల్లి వల్ల హక్కు వచ్చింది, ఆయన తల్లికి ఆమె తండ్రి వల్ల హక్కు వచ్చింది, నాకు నా భర్త వల్ల వచ్చింది, నా కొడుక్కి నా కొడుకు కారణంగా వచ్చింది. ఆడి తర్వాత మళ్ళీ ఆడు కొడుకు పెడితే వాడే అవుతాడని చెప్తుంది. లేదంటే నా కూతురు ఉంది ఆల్రెడీ, కూతురు కొడుకులు ఉన్నాడని చెప్తుంది. ఎవరితో చదువుకోండి, ఇదే కావాలి మనకి. కాబట్టి మీరు ఆర్టిఫిషియల్, మీరంతా చాలా ఒక ఏజ్ రెస్ట్రిక్షన్ పెట్టేద్దాం,
ఒక డిగ్రీకి అయితే పెట్టేద్దాం. అమాయకత్వం ఇది ఇలా లేదు, ఇలా జరగదు. మీరంతా ఈ మనస్తత్వాన్ని వదిలి కొంచెం లోతుకి వెళ్ళాలి. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, అది మీకు పైపైన చెప్పచ్చు, అనడం మాటలు ఉపయోగం లేదు. లోతుకి వెళ్ళాలి. సమర్థ నాయకత్వం రావాలంటే సమర్థులు పైకెదిగే వ్యవస్థ కావాలి, సామర్థ్యాన్ని గుర్తించే వ్యవస్థ కావాలి. పైవాడి కాళ్ళు పట్టుకుని వాడు అండతో అధికారం వచ్చే పరిస్థితి కాకుండా, డబ్బుతో వారసత్వంతో అధికారం వచ్చే పరిస్థితి కాకుండా, సామర్థ్యంతో ప్రజల మెప్పు పొందే పరిస్థితి కల్పించకుండా మీకు ఎన్ని చేసినా కూడా కాగితాల మీద టెక్నికల్ చేంజెస్ వచ్చినా కూడా దేశంలో మారదు. భ్రమే. ఇవాళ మన్మోహన్ సింగ్ అన్నా లేకపోతే దేశంలో కనీసం మనకు ఒక్క నమ్మకాన్ని ఉంది కదా, కనీసం ఈ ముసలాన్ని తినడం చెప్పని. వాజ్పేయి గారు ముసలాయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాడు కదా. నరసింహరావు గారు ముసలాయన ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థను లైసెన్స్ రాజ్యం నుంచి మార్చినాడు ఆయనే కదా. ముసలాడైన కారణంగా దేశానికి ద్రోహం చేయలేదు వాళ్ళేమి. కాబట్టి అది కాదు సమస్య. ఇక్కడ సమస్య వేరేది. సమస్య అర్థం కాకుండా పరిష్కారం ఇంకోటి వెతుకుతున్నాం మనం. సమస్యకి పరిష్కారం వెతకండి. అంతే నా థింకింగ్ సార్, యూత్గా ఉంటే న్యూ టెక్నిక్గా ఆలోచిస్తారు సార్. అవునన్నా, దానికి కారణం, దానికి మార్గం నేను చెప్పాను కదా మీకు. ఆ దేశాలంట్లో యూతే వచ్చారు. ఎట్లా వచ్చారు? ఒక రూల్ పెడతారు, అలా వాళ్ళు ఎదిగే వ్యవస్థ నిర్మాణం చేస్తే వచ్చారు. సార్ ఒక విద్యార్థి సరిగ్గా లేడంటే గురువు సరిగ్గా లేడని అర్థం సార్. ఒక కొడుకు సరిగ్గా లేడంటే కన్న తండ్రి సరిగ్గా లేడని అర్థం సార్. అలాగే ఒక రాష్ట్రం సరిగ్గా లేడంటే దాన్ని పాలించే నాయకుడు సరిగ్గా లేడని అర్థం సార్. మాకు మీరు కావాలి సార్ నాయకుడి కింద. నేను చాలా ట్రై చేశాను సార్. మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను సార్ మీకు ఓటేయమని, చాలామందికి చెప్పాను సార్. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ చేత అయితే ఓటేయించగలిగాను, కానీ బయట వాళ్ళు ఎందుకురా రూలింగ్లో రాలేని పార్టీకి ఓటు వేయడం అనవసరంగా ఓటు వేస్ట్ చేయడం అని అంటున్నారు సార్. దీన్ని బట్టి మీరు ఏమంటారు సార్? ఏమంటాడు ఆయన, ఏమని చెప్పంట ఆయన? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నేను చెప్తాను. మీరు చెప్పింది బాబు విషయాలు చాలా కరెక్ట్ అయిన సమస్య. ఈవేళ రాష్ట్రంలో మీరు ఎవరిని అడిగినా కూడా 180 మంది ఏది నిజాయితీ పార్టీ లోక్సత్తా, ఎవరిని నమ్మితే రాష్ట్రంలో అనుకున్న మార్పు వస్తుంది లోక్సత్తా, ఓటు ఎవరు కాస్తావు మరొకడికి. దాన్ని తప్పట్ను. మన దేశంలో కాదు, ప్రపంచమంతా ఈ పరిస్థితి ఉన్నది. కొత్త కాదు ఇది. ఇది అసహజమైనదేం కాదు. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది. మనకొని ఇప్పుడు ఇదే ఎన్నికల వ్యవస్థ బ్రిటన్లో సమస్య ఏం లేదు. బ్రిటన్లో కూడా కన్జర్వేటివ్ లేబర్ పార్టీలకి పడుతుంది. వేరే పార్టీ మంచివాళ్ళు అయినా కూడా, నాయకులు మంచివాళ్ళైనా కూడా పడదు. కానీ దానివల్ల నష్టం లేదు సమాజానికి. ఎందుకని? నిజాయితీగా రాజకీయాన్ని నడుపుతున్నారు రెండు పార్టీలు. వాళ్ళు మంచి విధానాలు ప్రజలను పెడుతున్నారు ప్రత్యామ్నాయంగా. సమర్థులైన నాయకుల్ని పైకి తీసుకొస్తున్నారు రెండు పార్టీలు. వాళ్ళు అధికారంలోకి వస్తే చెప్పింది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు ఇక దానిలో పెద్ద ఇంకొకటి ఉండాలా వద్దా చెప్పేది ముఖ్యం కాదు. కానీ మన దేశంలో ఏమవుతుంది? ఒక వికృతమైన రాజకీయాన్ని వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. దీనిలో తేడా ఏం లేదు. పార్టీ లేబులే తప్ప ఓట్లు కొనుగోలు రాజకీయం కాంగ్రెస్, టీడీపీ, వైకాపా తేడా ఉందేమన్నా? ఎస్ సార్. డబ్బు రాజకీయం తేడా ఉందేమన్నా? జనాన్ని కులాల పేరుతో వర్గాల పేరు విభజించే రాజకీయం తేడా ఉందేమన్నా? జనాన్ని తాత్కాలికంగా మత్తులో ముంచడం కోసం ఇదిగో నీకు ఫ్రీగా బియ్యం ఇస్తా, ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇస్తా, ఫ్రీగా మరొకటి ఇస్తా, నీకేదో ఇస్తా, వాడి డబ్బు వాడికే కొంత భాగాన్ని ఇచ్చి వాడికేదో వరగబెట్టినట్టుగా నటించడం తేడా ఉందామన్నా? కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల మధ్య, మూడు పార్టీల మధ్య పోరాటం అంటే పరిష్కారం రాదు. నిజంగా అసలు రెండు పార్టీలు సరిపోయే వ్యవస్థ కావాలి. కానీ ఈవేళ కుళ్ళిపోయినప్పుడు దీని నుంచి బయటపడాలి. బయటపడాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఓటమైన పరిస్థితి వచ్చేసరికి ప్రతి వాళ్ళు కూడా ఎలా గెలవరు కదా అని ఆ రెండో వేలను ఎవడైనా సరే వాడిని ఎన్నుకుందాం అనుకుంటారు మీరు. అంటే మన ఎలక్షన్లో అత్యుత్తముడు కొట్టేట్లా సెకండ్ వర్స్ట్ ఫెలో కొట్టేస్తున్నాం, ఫస్ట్ వర్స్ట్ ఫెలోని ఆపడం కోసం అని చెప్పాను. ఈ టాక్టికల్ ఓటింగ్ సహజంగా జరుగుతుంది. ఓటు వేస్ట్ అవుతుందన్న భావం ఉంటుంది. అసలు ఎవడొచ్చినా ఓటేనండి, దేశం అంతా మారట్లేదని చెప్పని చాలామంది ఓటుకు దూరం అవుతున్నారు. అందులో చదువుకున్న వాళ్ళు, కాస్త దేశాన్ని మార్చవలసిన వాళ్ళు. అలా కాకుండా ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, ఏ పార్టీని నమ్మిన పార్టీకి నచ్చిన సిద్ధాంతాన్ని ఓటేస్తాను, 10% ఓట్లు, 20% ఓట్లు, 30% ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి అని అంటే అప్పుడు నా ఓటు వేస్ట్ అవుతుంది. ఒక దుర్మార్గుడిని ఆపడం కోసం ఇంకో దుర్మార్గుడికి వేయాలి, ఇలాంటివి ఉండవు. మన దేశంలో అది అవసరం. దానిలో తప్పులు లేకుండా చూసుకోవాలి. మరి దానిలో ప్రతికూలం పార్టీ కాకుండా దానికి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మనం ఉన్న పరిస్థితుల్లో ఆ మార్పు తీసుకోవాలి. మామూలుగా అయితే వింటారా? మామూలుగా వినరు. కానీ ఈవేళ వింటారు. ఎందుకని? మన రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఇద్దరికి గోప గుయ్యమంటోంది. ఇద్దరు మునిగిపోతామని భయపడుతున్నారు ఇవాళ. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరికి గోప గుయ్యమంటోంది. దేశంలో 6 పెద్ద రాష్ట్రాల్లో ఈ 2 పెద్ద పార్టీలు మునిగిపోతున్నాయి. కాబట్టి ఈవేళ వాళ్ళకు కొంచెం దేశం కోసం కాకపోయినా వాళ్ళ ఉనికి కోసం, మార్పు కోసం వాళ్ళు సిద్ధపడతారు. ఇప్పుడు సరిగ్గా ప్రెస్ చేయాలి. ఏ రకంగా మార్పులు తీసుకొస్తే దేశం మారుతుందని చెప్పి నిస్త్రాణ గురి కాకుండా అయ్యో కుళ్ళిపోయిన దేశం అంత అనుకోకుండా
దీనికి పరిష్కారాలు ఉన్నాయి, ఇదిగో ఇది మార్గం, దేశం బాగుపడుతుంది, మనకి స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయని చెప్పి నమ్మకాన్ని కలిగించి ఈ మార్పుకు దోహదం చేయాలి. అంచేత మీరు చెప్పింది దేశమంతా ఉన్న సమస్య, ప్రపంచమంతా ఉన్న సమస్య. మన దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో మన పరిష్కారాలను కనుక్కోవాలి. దానికోసం చాలా గట్టి ప్రయత్నం జరుగుతుంది. మీకు ఏమైనా ఆసక్తి ఉంటే లేటెస్ట్ అవుట్లుక్లో 23 జూలై తేదీన పబ్లిష్ అయిన అవుట్లుక్ ఉంది, నిన్న వచ్చింది, రిలీజ్ అయింది. దానిలో చూడండి సుదీర్ఘంగా ఈ విషయాన్ని గురించి నేను సవివరంగా రాశాను. ఒక లీడ్ ఆర్టికల్గా వచ్చింది. దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది దేశంలో. ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే కొద్ది నెలల్లో దీని మీద జాతీయ స్థాయిలో చాలా గట్టి ప్రయత్నం జరుగుతుంది. మీరంతా అర్థం చేసుకోవాలి ఎలాంటి ఫలితాల వల్ల, ఎలాంటి పరిష్కారాల వల్ల మార్పులు తేవచ్చని చెప్పని. ఊరికే పరిస్థితి బాగాలేదని గుండె కొట్టుకుంటే లాభం లేదు, గుండెలు బాదుకుంటే లాభం లేదు. ఎందుకు వచ్చింది, ఎలా పరిష్కారం చేయాలి? భారతదేశం అంటారు ప్రజాస్వామ్య దేశం. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు ఎన్నుకోబడేవాడే నాయకుడు అంటారు. ప్రజల చేత అంటే వారికి ఈ నాయకుడు మాకు మంచి చేస్తాడు అంటే ప్రజాస్వామ్యం. మనమే ఒకరిని ఎంచుకుంటున్నాం మనల్ని పాలించడానికి. ఈ వ్యక్తి అయితే మనల్ని అందరినీ సరిగ్గా పాలించగలడు అని మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యం డెఫినేషనే మారిపోయింది. ప్రలోభాల వల్ల నేనెంత సంపాదిస్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చాను, నేను 1000 పంచిపెట్టాను, నేను ఎన్ని వేల కోట్లు తింటున్నాను అనే దుస్థితికి దిగజారిపోయింది. మీరు జయప్రకాష్ గారు, జేపీ గారు, కూకట్పల్లిలో మీరు ప్రజలందరి చేత ఎన్నుకోబడ్డారు. అక్కడ అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఎడ్యుకేటెడ్ పీపుల్కి తెలుసు వాట్ ఈస్ ద బెస్ట్ అంటే ఎలా అని తెలుసు. బట్ మనం రూరల్ ఏరియాస్ని తీసుకుంటే అంటే ఇంకా అన్డెవలప్డ్ కూడా కాదు, కొంచెం చెప్పు, నాకు అర్థమైంది. కొంచెం పల్లెటూర్లలో ఇలాంటి గ్రామాల్లో మనం తీసుకుంటూ ఉంటుంటే అక్కడ డబ్బు ఇచ్చిన వారికే ఓటు. ఇది నౌన్ ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. మీడియాలో చాలా తప్పమ్మా, నువ్వు పల్లెటూరు వాళ్ళని మాత్రం అవమానించు. మాకు పట్టణాల్లో కూడా బాగా చాలా చక్కగా మరి లైట్లు వేసుకుని కూర్చుని మరి ఓపికగా అడిగి మరి తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా మొహమాట లేదు. మళ్ళీ సెల్ ఫోన్లు కూడా ఉంటాయి కనుక రండి మాకు ఇంకా రాలేదని చెప్పి కబుర్లు చేస్తున్నారు. నువ్వు అనవసరంగా ఓన్లీ పల్లెటూరు వాళ్ళు మాత్రమే కించపరచమాట. పల్లెటూరు వాళ్ళనే కాదు సార్, అంటే విను ఈ జాడ్యం అందరికీ పట్టుకుంది, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా పట్టుకుంది, పోస్టల్ బ్యాలెట్లు కూడా అమ్ముకుంటున్నారు సక్సెస్ఫుల్ గా. అందుకని ఇది అది అని కాదు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే ఇంత పరిస్థితి దిగజారిన విషయం వాస్తవం కదా, మీరు గుర్తించారు కదా. దీన్ని రిపేర్ చేయడానికి మీ వంతు కృషి మీరు కూడా చేయండి అని చెప్పడమే మా ఉద్దేశం. అప్పుడు ఇట్లా ఒక్కడ కాదు, ఒక ఓన్లీ జేపీ అనేది కాదు అక్కడ ఇష్యూ. ఆయన చెప్పింది కానీ నేను చెప్పింది కానీ ఒక ప్రతి వాళ్ళు మీ స్థాయిలో మీరు ఒక వ్యవస్థగా మారారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇది మారుతుంది కదా. నువ్వు చెప్పిన యాక్చువల్ డెఫినేషన్ వస్తుంది, రైట్? అది ఆ దిశగా మీరు కొంచెం చైతన్యం తీసుకురావడానికి మీకు తెలుసు కదా మంచి చెడు ఏంటనేది. అంతవరకు కృషి చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.